అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. కమ్యూనిస్ట్ పార్టీ, మార్క్సిస్ట్, సిపిఎం పార్టీ 26వ జిల్లా మహాసభలో డిసెంబర్ 13, 14, 15 తేదీల్లో పోరాటాల గడ్డ బుట్టాయిగూడెంలో జరుగుతున్నాయి. మా మహాసభలు 3 ఏళ్లకోసారి జరుగుతాయి. 3 ఏళ్ల కాలంలో ప్రజా సమస్యల మీద పార్టీ నిర్వహించిన ఉద్యమాలు, కార్యక్రమాలని సమీక్షించుకుని కొత్త నాయకత్వాన్ని ఎన్నుకోవడం, భవిష్యత్ ప్రణాళికని నిర్ణయించుకోవడం వంటి ఎజెండాలతో నిర్వహిస్తూ ఉంటాం. అలాగే మా నాయకత్వాన్ని ఎవరో పై కమిటీ నుంచి నిర్దేశించేది ఉండదు, మహాసభలే ఎన్నుకుంటాయి. అదే పద్ధతిలో ప్రతి 3 ఏళ్లకోసారి గ్రామ శాఖ నుంచి ఆల్ ఇండియా స్థాయి వరకు జరుగుతూ ఉంటాయి. ఇప్పుడు మా జిల్లాలో ఉన్నటువంటి శాఖ మహాసభలు, మండల మహాసభలు, పట్టణ మహాసభలు ఇంచుమించు పూర్తి చేసుకున్నాం. ఇక జిల్లా మహాసభ డిసెంబర్ 13, 14, 15 తేదీల్లో జరుపుకుంటున్నాం. ఇందులో ప్రధానంగా మన జిల్లా సమగ్రాభివృద్ధికి ప్రభుత్వాలు మారుతున్నాయి, పార్టీలు మారుతున్నాయి, రంగులు మారుతున్నాయి, జెండాలు మారుతున్నాయి. కానీ జిల్లాలో సమగ్రాభివృద్ధికి ఎటువంటి వనరులు ఉన్నాయి, అవకాశాలు ఉన్నాయి, ఏం చేయొచ్చు, ఎలా చేయొచ్చు అనేటువంటి ఒక సమగ్రాభివృద్ధికి సంబంధించినటువంటి ఆలోచన ఏ ప్రభుత్వాలకి, ఏ పాలక పార్టీలకి ఉండట్లేదు. ఫలితంగా ఎన్నో వనరులు ఉన్నప్పటికీ కూడా ఈ జిల్లా ఈ రోజుకి కూడా ఎక్కడ వేసిన గొంగళి అక్కడ అన్నట్టుగానే ఉండిపోతుంది. ఓ పక్కన గొప్ప కొల్లేరు సరస్సు ఉంది, ఇంకో పక్కనేమో సహజ వనరులు అత్యధికంగా ఉన్నటువంటి ఏజెన్సీ ప్రాంతం ఉంది, అందమైన పాపికొండలు ఉన్నాయి. మరో పక్కన నూజివీడు రసాలు ప్రపంచ ప్రఖ్యాతి చెందిన ప్రాంతం ఉంది. అలాగే మెట్ట ప్రాంతం వివిధ పంటలకి నెలవుగా ఉంది. ఈ రకంగా అనేక వనరులకి అవకాశాలు ఉన్నటువంటి ఈ జిల్లా అభివృద్ధి కాకపోవడానికి ప్రధానమైన కారణం పాలక వర్గాల తీరు, వాళ్ళకి సరైనటువంటి ప్రణాళిక లేకపోవటమే. ఈ విషయాల మీద చర్చించి రాబోయే కాలంలో ఏలూరు జిల్లాలో సమగ్రాభివృద్ధికి ఎలాంటి చర్యలు తీసుకోవాలనేటువంటి నిర్ణయాలు చర్చించి నిర్ణయాలు తీసుకోవడం కోసం, వాటి సాధన కోసం ఎటువంటి ఉద్యమాలు, పోరాటాలు సాగించాలి అనే విషయాలు చర్చించడం కోసం ఈ మహాసభలో జరుగుతున్నాయి. అలాగే రాష్ట్ర ప్రభుత్వం కానీ కేంద్ర ప్రభుత్వం కానీ ఎన్నికల ముందు కొన్ని హామీలు ఇచ్చింది, కానీ అధికారంలోకి వచ్చిన తర్వాత వాటిని ఉల్లంఘించే పద్ధతిలో చేస్తుంది. ఉచిత ఇసుక అన్నారు, ఇసుక ధర పెరిగిపోయింది. మద్య నిషేధం అన్నారు, వాడవాళ్ళ బెల్ట్ షాపులు పెట్టారు. ఆఖరికి ఇప్పుడు గోదావరి జిల్లాలో కూటమి ప్రభుత్వానికి మంచి మెజారిటీ ఇచ్చిన ఫలితంగా ఇప్పుడు రోడ్లు ఎక్కితే బాదుడే బాదుడే అనే పద్ధతిలో టోల్ గేట్లు పెట్టాలని చూస్తూ ఉన్నారు. ఆ మహిళల మీద విపరీతమైన అత్యాచారాలు, దాడులు పెరిగిపోతున్నాయి. నిన్న కూడా విశాఖలో అలాంటి అత్యాచారం జరిగింది. మన జిల్లాలో అనేక అత్యాచారాలు జరిగినాయి. ఈ సమస్యల మీద కూడా, అలాగే ప్రభుత్వాలు ఇచ్చిన హామీల విషయంలో కూడా ఇది వెనక్కి తగ్గడం లేదా భారాలు వేయటం, ఇప్పుడు విద్యుత్ ఛార్జీలు భారాలు కూడా వేస్తుంది. ఈ భారాల మీద కూడా రాబోయే కాలంలో ఎలాంటి ఉద్యమాలు చేయాలో కూడా ఇందులో చర్చించబోతున్నాం. ఈ మహాసభలకు ముఖ్య అతిథులుగా సిపిఎం పార్టీ రాష్ట్ర కార్యదర్శి శ్రీనివాసరావు గారు, అలాగే రాష్ట్ర నాయకులు ఉమా మహేశ్వరరావు గారు, మంత్రి సీతారాం గారు హాజరవుతారు. అలాగే ఈ మహాసభకి అన్ని మండలాలు, పట్టణాల నుంచి ఎన్నికైనటువంటి ప్రతినిధులు 250 మందితోటి ఈ 3 రోజుల పాటు ఈ మహాసభ జరుపుతాం. ప్రధానంగా 13వ తేదీన వేలాది మంది గిరిజనులు, ఆ ప్రాంతంలో ఉన్న ఆదివాసీలు, ప్రజానీకంతో మహా ప్రదర్శన నిర్వహిస్తాం. అనంతరం బహిరంగ సభ కూడా జరుగుతుంది. ఆ బహిరంగ సభలోనే మహాసభలో చర్చించబోయే అంశాలని ప్రకటిస్తాం. అనంతరం 14, 15 తేదీల్లో ప్రతినిధుల సభ జరిపి ఇంతకుముందే తెలిపినట్టుగా మన జిల్లా వ్యాప్త సమస్యలు, ఏ ప్రభుత్వాలు ఇచ్చిన హామీలు, అలాగే కేంద్రం మన రాష్ట్రం పట్ల, జిల్లా పట్ల, ప్రత్యేకించి పోలవరం నిర్వాసితుల పట్ల ఏమాత్రం పట్టించుకోకపోవటం, ఈ విషయాలన్నీ చర్చించి భవిష్యత్ కార్యక్రమాలని రూపొందించబోతున్నాం. వీటికి జిల్లా ప్రజానీకం అందరూ కూడా అండదండలు, సహాయ సహకారాలు ఇవ్వాలని చెప్పేసి మేము విజ్ఞప్తి చేస్తున్నాం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి, అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.